రేవంత్ సర్కార్పై మరోసారి తీవ్రంగా ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కేంద్ర సహకారంతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. వరంగల్ ఎయిర్పోర్టు విషయంలో కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ట్రిబుల్ విషయంలో కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని లక్ష్మణ్ ఆరోపించారు. ట్రిబుల్ ప్రాజెక్టును స్థిరాస్తి వ్యాపారం కోసం చేస్తున్నారా అని ప్రశ్నించారు. ట్రిబుల్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు భూసేకరణ చేయలేదన్నారు. ట్రిబుల్ వల్ల భువనగిరి, చౌటుప్పల ప్రాంతాలు అస్తిత్వాన్ని కోల్పోతాయని తెలిపారు. లోపభూయిష్టంగా ట్రిబుల్ ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేశారని లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అనాలోచిత చర్యలు, అపరిపక్వత, పాలన మీద పట్టు సాధించలేక ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో రాష్ట్రాన్ని దోగతి పాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, ఆ 420 హామీలు అమలు చేయలేక, అమలుకు సాధ్యం కాదని తెలిసి కూడా ఫేక్ ప్రచారాలతోని ప్రజలను మభ్యపెట్టి అధికారులకు వచ్చి 14-15 నెలలు కావస్తా ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలే ఇవాళ వారికి ఉరితాడై కూర్చున్నారు. అందుకని ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి భారతీయ జనతా పార్టీ కేంద్రం మీద, మోదీ గారి మీద, రాష్ట్ర నాయకత్వం మీద ఎదురుదాడి చేసి పబ్బం గడుకునే ప్రయత్నాలు. ట్రిబుల్ ప్రాజెక్టు ముసుగులో బీఆర్ఎస్ యొక్క నాయకుల వారి యొక్క ఆస్తులు కూడగట్టుకోవడానికి, వారి ప్రయోజనాలు కాపాడడానికి అక్కడి ప్రాంతం యొక్క రైతులను ప్రయోజనాలు పణంగా పెట్టి, మరీ ముఖ్యంగా ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఈ ట్రిబుల్ ప్రాజెక్టు అభివృద్ధి పేరుతో రైతుల యొక్క మరి పచ్చటి పొలాలను ఆనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ఈ ట్రిబుల్ పేరు మీద మళ్ళీ నష్టపోయిన రైతులకు మళ్ళీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను సరిదిద్దుతామని, అలైన్మెంట్లో మార్పులు తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామని ఆనాడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ప్రియాంక గాంధీ స్వైతం కూడా హామీ ఇచ్చి, ఎన్నికలైన తర్వాత ఈరోజు ప్లేట్ ఫిరాయించి ఆనాడు హామీలు ఇచ్చినటువంటి, భరోసా కల్పించినటువంటి